తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ఈ నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ద్వాదశ రాశులపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఈ గ్రహాలు, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు అయ్యప్ప శ్రీకృష్ణ సుధీర్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, మకర రాశి వారికి విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎప్పటి నుంచో ఏలినాటి శనితోటి సఫరవుతూ వచ్చారు, ఇప్పుడు శని కూడా మారుతున్నాడు కాబట్టి ఇకపై నుంచి ఎలా ఉండబోతుంది? మకర రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రకంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి విముక్తి నామ సంవత్సరం. సప్తవర్ష శనిదోష తొలగుతోంది. అదేవిధంగా ఏలినాటి శని పీడ తొలుగుతున్న కారణం చేత వీళ్ళకు అన్ని బాధల నుంచి, అన్ని రకాలైన సమస్యల నుంచి, కష్టాల నుంచి ఈ సంవత్సరం నుంచి విముక్తి లభిస్తుంది. విశ్వావసు నామ సంవత్సరం మీకు ఒక రకమైనటువంటి నూతనమైన జీవితాన్ని ప్రసాదించేటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. కాబట్టి బాధలు, కష్టాలు, నష్టాలు, సమస్యల నుంచి విముక్తి తప్పనిసరిగా పొందగలుగుతారు. అది ముఖ్యంగా ఈ సంవత్సరం మీకు చెప్పేటువంటి ఫలితం. అదేవిధంగా సంవత్సర ప్రారంభంలో గురుడు పంచమంలోను, తదుపరి సెప్టెంబర్ వరకు వచ్చేసేసి మీకు షష్టమంలోను, తదుపరి మీకు అక్టోబర్, నవంబర్ నెలలో డిసెంబర్ వరకు వచ్చేసేసి సప్తమంలో ఉన్నటువంటి పరిస్థితి. తదుపరి వక్రించి మళ్ళీ షష్ఠ స్థానంలోకి వెళ్తాడు. మీకు ఈ సంవత్సరం ఏంటంటే మెరుగైనటువంటి పోటీ పరీక్షల్లో విజయవంతమైన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా గత కొన్ని సందర్భాల్లో 4-5 సంవత్సరాలుగా మీరు కొన్ని అవమానాలను కానివ్వండి, లేకుంటే ప్రతికూలతలను కానివ్వండి, కొన్ని చోట్ల నష్టాన్ని, తర్వాత మోసానికి గురి కావటం, ఇలాంటివన్నీ కూడా మీకు సంభవించినాయి. దీంట్లో ఒక రకమైనటువంటి మీరు కోల్పోయిన చోటే తిరిగి పొందాలి, ఆ ప్రయత్నం చేయండి. మీరు పోగొట్టుకున్న గౌరవాన్ని పొందగలుగుతారు, పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందగలుగుతారు, పోగొట్టుకున్న మర్యాదను కానివ్వండి, ఉన్నతమైన స్థానాన్ని కానివ్వండి. ఎక్కడైతే మీరు అవమానం పొందారో అదే వ్యక్తులు మీకు రెడ్ కార్పెట్తో వెల్కమ్ పట్టేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. కాబట్టి అంత మెరుగైన ఫలితాలు మకర రాశి వారికి లభిస్తున్నాయి. గురు శని రెండు కూడా బాగానే ఉన్నాయి. శని తృతీయంలో ఉన్నటువంటి శని ఎలాంటి ఫలితాలను ఇస్తాడు? తృతీయ శని అందరి యొక్క సహకారం. తృతీయ శని వల్లనే కోల్పోయిన చోట అవమానాల నుంచి మళ్ళీ మెరుగైనటువంటి గౌరవాన్ని పొందేటువంటి పరిస్థితి. దానికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని దోహదకారి అవుతున్నాడు. అలానే ద్వితీయ రాహు వల్ల కొంత ఊగిసలాట ఉంటుంది. ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, చేద్దామా వద్దా, లేదంటే వచ్చేసేసి ఇది చేస్తే ఏ ఫలితం వస్తుంది, అలా రకమైనటువంటి ఒక సందిగ్ధతను వీడండి. ముఖ్యంగా ఏంటంటే ద్వితీయ రాహు మీకు పని చేద్దామనేటువంటి ఉత్సాహాన్ని కొంత గతంలో ఉన్నటువంటి అనుభవాల వల్ల ఆ పని చేస్తే వాళ్ళు సానుకూలంగా స్పందిస్తారా, లేకుంటే వచ్చేసి నాకేమన్నా వచ్చేసేసి వాళ్ళ నుంచి ప్రతిస్పందన వ్యతిరేక్తంగా ఉంటుందా, అలాంటి సందిగ్ధాలు వదిలిపెట్టండి. తప్పని పరిస్థితుల్లో వాళ్ళు తప్పనిసరిగా మీకు సహకరించవలసినటువంటి గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడుతుంది. మీకు ఇప్పటివరకు లేని ప్రాధాన్యత ఇప్పుడు దక్కుతున్నది. కాలం ఇప్పటివరకు సహకరించలేదు, కాలం కలిసి వచ్చింది, మీ టైం మొదలైంది అనుకోండి, మీకు అన్ని విధాలా మెరుగైన ఫలితాలు లభిస్తాయి. ఇంటా బయట లాభిస్తుంది. అదేవిధంగా గురువులు సప్తమంలో ఉన్నప్పుడు సంవత్సరం ద్వితీయార్థంలో సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మీరు గృహ నిర్మాణ కార్యక్రమాలు కానివ్వండి. తప్పనిసరిగా చెప్పాలంటే మకర రాశి వారికి ఈ సంవత్సరం గృహప్రాప్తి ఖచ్చితంగా ఉంటుందని చెప్తాం. ఎందుకంటే చతుర్థాధిపతి కుజుడు మీకు అక్టోబర్, నవంబర్ నెల నుంచి మీకు పూర్తి సంచారం అనుకూలంగా ఉంది. భాగ్య, రాజ్య లాభాల్లో ఉంటాడు. ఆ కారణం చేత మీకు కుజుడు అనేక రకాలైనటువంటి లాభాలు కలిగిస్తున్నాడు. ముఖ్యంగా గృహప్రాప్తిని, వాహన ప్రాప్తిని, అదేవిధంగా వచ్చేసి ఉన్నతమైన విద్యా ప్రాప్తిని కలిగిస్తున్నాడు. పోటీ పరీక్షల్లో షష్ఠ గురుడు వల్ల విజయవంతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి గురుడు శత్రువు మీ రాశికి. అలా విధంగా తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురుడు షష్ఠస్థానంలో ఉన్న కారణం చేత పరీక్షల్లో విజయవంతమైన ఫలితాలు అనుగ్రహిస్తున్నాడు. సప్తమైనటువంటి స్థానంలోకి వచ్చినటువంటి గురుడు వల్ల మీకు వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఏదో ఒక రకమైనటువంటి మీ పేరుతో శుభకార్యం జరిగేటువంటి సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. దాన్ని ఖచ్చితంగా నిర్ణయించుకోండి. అది గృహం కావచ్చు, వివాహం కావచ్చు, లేదంటే వివాహంలో ఇంకేదైనా శుభకార్యాలు కావచ్చు. ఇలాంటి వాటికి ఈ సంవత్సరం మంచి మెరుగైనటువంటి, అనూహ్యమైనటువంటి, ఆకస్మికమైనటువంటి, యోగ్యమైనటువంటి ఫలితాలు కలిగించేటువంటి సంవత్సరంగా చెప్పచ్చు. సో మొత్తం మీద అయితే ఏ రంగాల వారికి బాగా అనుకూలంగా ఉంది? ముఖ్యంగా కమ్యూనికేషన్స్లో ఉండే వాళ్ళకి, అదేవిధంగా వచ్చేసి నిర్వహణ సామర్థ్యం, నిర్వహణకు సంబంధించిన మేనేజ్మెంట్ రిలేటెడ్ వాళ్ళకు మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వీళ్లకు స్పెక్యులేషన్ లాభిస్తుందని చెప్పవచ్చు. పంచమాధిపతి శుక్రుడు సంవత్సర ప్రారంభంలో ఉచ్చలో ఉన్నాడు, తృతీయంలో ఉన్నాడు. శుక్రుడు రాజ్యాధిపతి కూడా అవుతున్నాడు. కాబట్టి జీవిత భాగస్వామితో కలిసి చేసేటువంటి వ్యాపారాలు కానివ్వండి, వృత్తులు కానివ్వండి, లేదంటే ఇద్దరూ కలిసి కొత్తదైన వ్యాపారాన్ని ప్రారంభించినట్టయితే దాంట్లో చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.
లేదు మీరు చేసేటువంటి వ్యాపారాన్ని మీ భాగస్వామి పేరుతో నిర్వహించండి. చాలా అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయని చెప్పొచ్చు. సో మొత్తం మీద రాహువు ద్వితీయ స్థానం అంటే ధనం కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? ఆడవాళ్ళతో జాగ్రత్త ఉండండి. ఆడవాళ్ళైతే మగవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. దానివల్ల ఏంటంటే కొంతమంది మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని ఎదురు చూస్తున్నారు. కొంచెం ప్రాబ్లమ్స్, సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాహు కొంత మాయాగ్రహం కాబట్టి ఇతరులు సృష్టించే మాయాజాలంలో పడి మీ యొక్క విలువైన సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకోవద్దు. కొన్ని సమస్యలు మీకు తీవ్ర స్థాయిలో ఇతరుల వల్ల రాబోతున్నాయి. వాళ్ళని ఎంత దూరంగా ఉంచితే అంత మీరు మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. మీకు ప్రత్యేకంగా ఈ సంవత్సరం గురువు యొక్క అనుకూలతలు, శని యొక్క పూర్తి స్థాయి అనుకూలత లభిస్తున్న కారణం చేత మీకు మనోబలాన్ని పెంచుకోవటం కోసం కానివ్వండి, లేకుంటే ఉన్నతమైన ఫలితాలు పెంపొందించుకోవడానికి కానివ్వండి, అమ్మవారిని దుర్గా రూపంలో ఆరాధన చేయండి. చాలా మంచి యోగ్యమైన ఫలితాలు కలుగుతాయి. గురుగారు, మకర రాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉండబోతుందన్న విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. స్వస్తిశ్రయాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సహనా భవతు సహనో భునక్తు సహవీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తమా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. ప్రజలందరూ కూడా విశ్వావసునామ సంవత్సరంలో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తోగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు.